వైఎస్ షర్మిలారెడ్డి ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి కడపలో ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను 1000 కోట్ల పని అడిగానని నాపై తప్పుడు ప్రచారం చెయ్యనున్నారు. ఇలా మాట్లాడే వాళ్ళు జగన్ పాడేసే కుక్క బిస్కెట్లకు ఆశపడేవాళ్ళు. ముందు ఇలా మాట్లాడినందుకు మీకు ఎంత అందుతున్నాయో చెప్పండి. నేను ఒక్క పైసా సహాయం అడగలేదు. నిరూపిస్తే రాజకీయాలు వదిలి వెళ్ళిపోతా. వీళ్ళు ఊసరవెల్లులు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక పుట్టుకనే అనుమానిస్తారు. తల్లి విజయమ్మపై సైతం నిందలు వేశారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని అన్నారు. అందరూ నమ్మారు. ఆ సంస్థపై దాడులు కూడా చేశారు. కేసులో కూడా ఇరుక్కున్నారు. సీఎం అయ్యాక ఆ సంస్థ చెప్పిన వాళ్లకు ఎంపీ పదవి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వివేక హత్య తర్వాత సిబిఐ విచారణ అడిగారు. సీఎం అయ్యాక విచారణ వద్దు అన్నారు. అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జిషీట్లో పెట్టారు. పొన్నవోలుకు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. సొంత తండ్రి పేరు సిబిఐ ఛార్జిషీట్లో చేర్పించిన ఘనత జగన్ది. అవినాష్ రెడ్డి నా భర్త అనిల్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ల్యాండ్ క్రూజర్లో వెళ్ళి కలిశాడట. అవినాష్ రెడ్డి లాగా మధ్యరాత్రి గొడ్డలితో వెళ్లడం మాకు చేత కాదు. అనిల్ కలవలేదు. మీరు రుజువు చెయ్యలేదు. అనిల్కు ఏ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ వైఎస్ షర్మిల ప్రెస్తో మాట్లాడారు. అవినాష్ రెడ్డి నా భర్త ల్యాండ్ క్రూజర్లో వెళ్ళి జమ్మల్మడుగు బీజేపీ లీడర్ని కలిశాడని ఆరోపణ చేశాడు అవినాష్ రెడ్డి గారి లాగా మధ్యరాత్రి గొడ్డలి రాజకీయాలు చేయడము మాకు తెలియదు. అనిల్ గారు మీరు చెప్పే ఈ లీడర్ని ఆయన ఇంటికి వెళ్ళి కలవడం కాదు కదా, కనీసం ఇంకొకరి ఇంట్లో కూడా కలవలేదు. వీళ్ళు రుజువు చేయలేదు.